అందుకే అలా పరేషానవుతున్నావ్. ఒక్కదినం ఎంటివి చూపిస్తా నా రూంలో. వస్తావా? ఓ వస్తా. ఇంక వెళ్ళిరానా మరి ఇవాల్టికి? శ్రీహరి రాకముందే బయటపడకపోతే ప్రమాదం. అప్పుడేనా? అది సరేగాని శ్రీదేవికి అనిల్ కపూర్కి ఏమైనా ఎఫ్ఐఆర్ నడుస్తోందా? సురేష్ ప్రతి ప్రశ్న ఓ పిడుగులా తగులుతోంది. ఏమో తెలీదు. ఫోన్లో అడిగ చెప్తాను. ఆమె నవ్వేసింది. నీ స్టాండర్డ్ ఇంతేముంటుందని ముందే అనుకున్నాంలే. తనను ఫూల్ను చేసి ఆడుకుంటోంది. నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఆమెను కంగారు పెట్టటానికి అడిగాడు. ఇద్దరు. తనే కంగారు పడాల్సి వచ్చింది. ఇద్దరా? అవును. ఒకరు స్కూల్లో. ఒకరు బయట. కమలాదేవి టీ తీసుకొచ్చింది. సిద్ధార్థ కూడా వెనకే వచ్చి నిలబడ్డాడు. సాల్ తేరేకో దెభలేతూం అంటున్నాడు నెమ్మదిగా. టీ తాగ బయటపడ్డాడు. టెర్రేస్ మీద బాగా వేడిగా ఉంది. దానికి తోడు ఆకలి. బజ్జీలు ఏ మూలకు పోయాయో తెలీదు. ఆకలి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు మంచినీళ్లు పుల్గా తాగేయటం అలవాటే. వళ్లంతా ఎండవేడికి అలుముకున్న చిరాకు. స్నానం చేస్తే బావుంటుందిగాని శ్రీదేవి దానికూడా కండిషన్ పెట్టింది. ఉదయం 5 గంటలలోపలే తను స్నానం చేయాలి. ఫ్లాట్స్లో ఆడాళ్లు సాయంత్రాలు టెర్రేస్ మీద విహరించే అవకాశముంది గనుక ఆ సమయంలో స్నానం చేయటం బాన్. ఆ వేడిలోనే టాంక్ కింద దూరి పడుకున్నాడు. ఎప్పుడు నిద్రపట్టిందోగాని తిరిగ మెలకువ వచ్చేసరికి వెన్నెల పూర్తిగా అలుముకుని ఉంది. టైమెంతయిందో తెలీటంలేదు. లేచి 2 వాటర్ టాంక్ల మధ్యనుంచి పిట్టగోడ దగ్గరకు నడిచి ప్లాట్ నెంబర్ 501 వేపు చూశాడు. మేరీ పుండరికక్షయ్య నైటీ వేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గర ఖద్దరు వాలాతో విందులో ఉంది. ఆ విందు చూడగానే ఆకలి గుర్తుకొచ్చింది. టీవీలో లెదర్ రిపోర్ట్ అవగానే మనదేశంలోని లెదర్ ఇండస్ట్రీ గురించి రిపోర్ట్ మొదలయింది. అంటే 10 అయినట్లే. ఇంకెవరూ టెర్రస్ మీదకు రారు. కనుక తను దొంగతనంగా స్నానం చేసేయవచ్చు. ఈ విషయం శ్రీదేవికి తెలిసే అవకాశం లేదు. బకెట్ తీసుకెళ్లి ఓ టాంక్ వెనుక నిలబడి స్నానం చేయటం ప్రారంభించాడు. వెన్నెల్లో అలా చల్లని నీళ్లతో స్నానం చేస్తుంటే ఎంతో ఆహ్లాదంగా ఉంది. హఠాత్తుగా అడుగుల చప్పుడు. ఎవరిది స్నానం చేస్తున్నాను వెళ్ళిపొండి అని అరచెలోపలే కుమిదిని దగ్గరకు రావటం, తనను చూసి కెవ్వుమని కేకవేసి మెట్లవేపు పరుగెత్తటం క్షణాల్లో జరిగిపోయింది. సురేష్ గుండెలవిసిపోయినాయ్. ఎవరైనా ఆ కేక వింటే ఏమనుకుంటారు? ఎవరది? ఏం జరిగింది? మెట్లెక్కుతూ వస్తోన్న శ్రీదేవి గొంతు పొంపమునిగపోవడానికి సిద్ధంగా ఉంది. తన సీక్రెట్ స్నానం కాస్తా బయటపడిపోతోంది. టవల్ చుట్టుకుని 2 అడుగులు వేశాడు. లేదో శ్రీదేవి హడావుడిగా టార్చ్ లైట్తో వచ్చి తనవతారం చూసి తను కెవ్వుమని అరచి పరుగెత్తబోయింది. శ్రీదేవి మేడం. నేనే మేడం. సురేష్ని. అప్పటికి ధైర్యం వచ్చిందామెకి. నువ్వా? ఏమిటీ అవతారం? స్నానం చేస్తున్నావ్ కదూ? కోపంగా అడిగిందామె. అహహ స్నానం కాదండీ. స్నానం లాంటిది. అంటే బాడీ క్లీనింగ్ అన్నమాట. క్లీనింగ్ అంటే చాలా సింపుల్ ప్రొసీజర్. స్పాంజ్ని తడిపి నీటిని పిండి వంటిమీద రుద్దవలెను. పిచ్చి మాటలు మాట్లాడకు. నువ్వు తెల్లారుజామున 5 లోపల స్నానం చేయాలని ఇప్పటికీ 2 సార్లు వార్నింగిచ్చాను. ఆఫ్ కోర్స్ ఇచ్చారండీ. కాని ఇది స్నానం కాదు కదండీ. బాడీ క్లీనింగ్ అంటారు అంటే స్పాంజ్ని చన్నీటిలో తడిపి కొంచెముగా పిండి అటు పిమ్మట. శ్రీడివి కోపం కుమిదిని మీదకు మళ్ళింది. అయినా రాత్రి 10 దాటాక టెర్రేస్ మీద నీకేం పనుందని వచ్చా? అనుమానంగా అడిగింది. ఆ ప్రశ్నతో కుమిదిని గాబరాపడిపోయింది. ఇదే అవకాశం. తను స్నానం టాపిక్ని డైవర్ట్ చేసి కుమిదినిని చావుదెబ్బ కొట్టటానికి. భలే అడిగారండీ. నేను అదే అదుగుదామనుకుంటున్నా పరాయి పురుషుడొకడు టెర్రేస్ మీడున్నాడని తెలిసి అర్ధరాత్రి అక్కడకెందుకొచ్చినట్లండి. సర్వెంట్ అన్న తరువాత సర్వెంట్ లాగుండాలిగాని ఇలాంటి వేషాలేస్తే ఎలా? కుమిదిని కోపంగా చూస్తోంది తనవంక. ఏమీ మాట్లాడలేకపోతోంది. నీ సంగతి మేరీతో చెప్తానుండు. వయసులో ఉన్న సర్వెంట్ మెయిడ్స్ని పెట్టుకున్నప్పుడు కొంచెం కనిపెట్టి ఉండాలి. కుమిదిని కిందకు దిగిపోయింది మౌనంగా. దిగుతున్నప్పుడు మెట్లమీద కాంతిని ప్రసరిస్తోన్న 0 వాట్ బల్బ్ కాంతిలో ఆమె కళ్లల్లో కన్నీరు తళుక్కుమన్నట్లు అనుమానం. ఇంకోసారిలా పిచ్చిపనులు చేశావంటే ఈ బిల్డింగ్ వెంటనే ఖాళీ చేయిస్తాను. జాగ్రత్త.
తనకూడా వార్నింగిచ్చి వెళ్ళిపోయింది శ్రీదేవి. హమ్మయ్య, గండం గడిచింది. అసలీ గొడవంతా కుమిదిని వల్లే జరిగింది. కుమిదిని అలా గావుకేక పెట్టకుండా ఉంటే శ్రీదేవికి తన దొంగ స్నానం సంగతి తెలిసేది కాదు. త్వరగా డ్రెస్ చేసుకుంటుంటే తన నివాసం పక్కనే కనిపించిందో పాకెట్. వెన్నెల్లోకి తీసుకెళ్ళి చూశాడు. లోపల్నుంచి నోరూరించే మషాలా వాసనలు వస్తున్నాయి. చప్పున పాకెట్ విప్పాడు. లోపల విస్తర్లో బిర్యానీ కనిపించింది. అంతవరకు తను అతికష్టంమీద అణిచి ఉంచిన ఆకలి ఒక్కసారిగా చెలరేగపోయింది. ఆతృతగా ఆకలిగా తినేయటం ప్రారంభించాడు. చాలా రుచికరంగా ఉంది. ఇంత అద్భుతంగా ఎవరు చేసి ఉంటారు? కడుపు నిండిపోయింది. పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. హఠాత్తుగా అప్పుడు కలిగిందా ఆలోచన. ఎవరు తెచ్చారీ పాకెట్? ఎవరు తీసుకొచ్చి ఉంచారక్కడ? ఎవరికి తనంటే అంత అభిమానం ఉంది? తనింత ఆకలితో మాడిపోతున్నాడని ఎవరికి తెలుసు? సడెన్గా గుర్తుకొచ్చింది. అది తప్పకుండా కుమిదిని పనే అయుంటుంది. అదివరకూడా తను ఒసారిలాగే 4 రోజులు పస్తులుండి మేట్లేకలేక ఎక్కలేక మధ్యలో కళ్ళు తిరిగ కూలబడిపోతే తనకు వెంటనే టీ తెచ్చిచ్చి ఆ రాత్రి ఓ ప్లేట్లో భోజనం తెచ్చిచ్చింది. అంత గొప్ప మనస్సేవరికుంటుంది? అప్పుడు అర్థమయిందంతా. తను 2 రోజుల్నుంచి పస్తులున్న విషయం కుమిదినికి తెలిసి ఉంటుంది. అందుకే మేరీ ఇంట్లో ఆమెకు కేటాయించిన భోజనంలో కొంతభాగం తనకోసం రహస్యంగా తీసుకొచ్చింది. సురేష్ గిల్టీగా ఫీలయ్యాడు. తనమీద అంత అభిమానమున్న కుమిదినిమీద తను స్వార్థముతో ఓ అభాండం వేశాడు. మరి కుమిదినికి తెల్లారితే ముఖం ఎలా చూపించటం? ఆ రాత్రంతా సరిగ్గా నిద్రపట్టలేదు. మొదటిసారి ఓ తప్పు చేశాడు. తెల్లారుతుండగా నిద్రపట్టిందిగాని 403లోని నాగలక్ష్మి డాన్స్ ప్రాక్టీస్ ప్రారంభించడంతో ఆ గజ్జెల చప్పుడికి మెలకువ వచ్చేసింది. ఆ అమ్మాయికి తెల్లారుజామున టెర్రేస్ మీద డాన్స్ ప్రాక్టీస్ చేయటం అలవాటు. దానివల్ల తన నిద్ర చాలాసార్లు పాడైపోయింది. లేచి కళ్ళు నలుపుకుంటూ టాంక్ కిందనుంచి బయటికొచ్చి కూర్చున్నాడు. నాగలక్ష్మి టేప్ రికార్డర్ పెట్టుకుని అద్భుతంగా శరీరాన్ని వంపులు తెప్పుతోంది లయబద్ధంగా. గుడ్ మార్నింగ్. అదిరిపడి డాన్స్ ఆపేసింది. నువ్వా? మీ గజ్జెల చప్పుడికి మెలకువ వచ్చేసింది. పడుకునే చూశాను. మీరీ యాంగల్స్ ఇప్పుడు మొదట్లో కంటే చాలా ఇంప్రూవ్ అయ్యాయి. మొన్న నా డాన్స్ ప్రోగ్రాంకొచ్చిన సినిమా డైరెక్టర్ కూడా ఎంతో ఇంప్రెస్ అయ్యాడు. నెక్స్ట్ పిక్చర్లో ఛాన్స్ ఇస్తానన్నాడు ఉత్సాహంగా చెప్పిందామె. ఎవరతను? రత్నారావ్. అబ్బో, అయితే ఇంక మాకెక్కడ దొరుకుతారు? హీరోల విమానాల ప్రయాణాలు, సెక్రటరీలు, ఫోటోగ్రాఫర్లు, పత్రికల్లో ఇంటర్వ్యూలు. ఆమె నవ్వేసింది. ఇప్పుడెక్కడా? ఆ డైరెక్టర్ ముందు మ్రదాసోచి 6 నెలలు సినిమా యాంగిల్స్ ప్రాక్టీస్ చేయమన్నాడు. మాకెవరికీ అర్థం కాలేదు సినిమా యాంగిల్స్ అంటే ఏమిటో. నీకేమైనా తెలుసా? అంటే అనే మనం లోపల ఊహించుకునేది బయటకు ప్రదర్శించడం. ఛీ, పాడు. అమ్మా! నాగాలక్ష్మి, త్వరగా వచ్చి డ్రెస్ చేసుకో. స్టిల్ ఫోటో గ్రాఫర్ వస్తున్నానని ఫోన్ చేశాడు. వాళ్ళమ్మ పైకోస్తూ అంది. నమస్కారమండీ. నమస్తే సురేష్. నాగాలక్ష్మికి సినిమా ఛాన్స్ వచ్చింది. నీకు చెప్పిందా? ఇప్పుడే చెపుతోందండీ. ఒక్క ఛాన్స్ దొరికితే చాలు. టాప్కెళ్ళిపోతుంది. ఇప్పుడు పాత హీరోయిన్స్ కంటే ఎందులో తక్కువ? అవునండీ. ఒక్క అంగుళం కూడా తక్కువలేదు. ఇద్దరు వెళ్ళిపోతుంటే కుమిదిని బట్టలారేయడానికి పైకొచ్చింది. తనను చూసి చూడనట్లు ఓ పక్కకెళ్ళి అరేస్తోంది. హలో, రాత్రి బిర్యానీ పాకెత్తెచ్చింది నువ్వే కదూ? ఆమె మాట్లాడలేదు. మాట్లాడవేమిటి? కోపమా? ఆమె వినిపించుకోనట్లు తన పని తను చేసుకుపోతోంది. బాగానే ఉంది. రాక్షసుడిని చూసినట్లు బెదిరిగావుకేకలేసి నా దొంగస్నానం బయటపెట్టింది నువ్వు. పైగా నామీదే కోపమా? నువ్వలా అర్ధరాత్రి నగ్న ప్రదర్శన నిస్తావని నాకేం తెలుసు? సడెన్గా చూసేసరికి భయం వేసి అరిచాను. ఇప్పుడు చూడు. నీవల్ల శ్రీదేవి 3వ వార్నింగ్చింది నాకు. నువ్వేం తక్కువేంటి? ఏవో గిల్లికజ్జాలు పెట్టి మొగుడు పెళ్ళాల మధ్య ఇంతగ్గ రాజేసి పబ్బం గడుపుకుంటావ్. గిల్లికజ్జాలు తప్పు పదం. వాళ్ళిద్దరి మధ్య ఎట్రాక్షన్ పెంచడానికి ట్రై చేస్తున్నాను. నిన్న రాత్రి ఇద్దరు దెబ్బలాడుకోవటం నువ్విన్లేదు. అదేనా ఎట్రాక్షనంటే? టీజింగ్గా అడిగింది. అందులోనే ఉంది.
ఉదాహరణకు మనిద్దరం భార్యాభర్తలనుకో. నేనింకా ఎవరైనా అమ్మాయికి సైట్ కొడుతున్నానని నీకు అనుమానంగా ఉందనుకో. అప్పుడు నువ్వేం చేస్తావ్? ఓ సేడిని పెట్టి అరా తీయేస్తావవునా? నాకేం పట్టింది? ఎంతమంది కావాలంటే అంతమందికి లైన్ వేసుకో. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.